పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నవదిన ప్రార్థన 7వ రోజు. ప్రభు సందేశం. ఈరోజు ముఖ్యముగా నా దివ్య కరుణ సంపదను పూజించి మహిమపరచు వారందరిని నా చెందకు తీసుకొని రండు. వారిని నా కరుణార్థ కడలిలో కలిపివేయుము. వారు నేను అనుభవించిన కఠిన శ్రమలను తీవ్ర వ్యధ చెందిరి. వారు నా జాలి గుండె గుడిలో వసించు సజీవ రూపులు. తమ తరువాతి జీవితంలో వారు ప్రత్యేక జ్యోతులుగా ప్రకాశించుట తథ్యము. వారిలో ఏ ఒక్కరును నరకాగ్ని శిక్షకు గురికారు. మరణ గడియలో వారిలో ప్రతి ఒక్క ఆత్మను ప్రత్యేకంగా నేను ఆదుకొని ఆదరింతును. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, ప్రేమాత్రము హృదయమా, నీ దివ్య కారుణ్య ఘనతను వేనోళ్ళు కీర్తించి ఆరాధించు వారిని మీ దివ్య హృదయ మందిరములో ఉంచుకొనండి. వారు మీ బలమును పొంది బహు శక్తిమంతులుగా అగుదురుగాక. వివిధ కష్ట నష్టములు ఆపదలు ఎదురైనప్పటికీ మీ మీద గల నమ్మకంపై ఆధారపడి వారు ముందుకు సాగిపోవుదురు. మీతో ఏకీభవించిన ఈ మానవ జాతినందటినీ కూడా తమ భుజస్కంధములపై మోసుకొని పోవుదురు. అందువలన తీర్పు సమయమున వీరు వారి పట్ల ఉదారముగా ఉందురు. ఈ లోకమును వీడి వెంటనే వారిని మీ దివ్యకృప తన ఒడిలో చేర్చుకొనును. నిత్యుడవగు తండ్రి, అంతులేని మీ దివ్య కరుణను కీర్తించి ఆరాధించుచు యేసుని పవిత్ర హృదయంలో ప్రవేశించిన వారిని దయతో చూడనవతరించండి. వారి జీవించుచున్న సువార్తికులు, వారి కరములు మీ కరుణా క్రియలలో నిండి ఉన్నవి. వారి హృదయములు ఆనందముతో పొంగుచున్నవి. మీ కరుణను కూర్చిన కీర్తనలు కాంచుచున్నవి. మహోన్నత దేవా, వారు మీ మీద ఉంచిన ఆశ నమ్మకమును బట్టి మీ దయా కనికరము చూపండి. మా రక్షకుడైన యేసు ఈ లోకములో చేసిన వాగ్దానములు వారి జీవితంలో సఫలము చేయండి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలోని ఈ 7వ రోజు నవదిన ప్రార్థనలు అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. డి మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు, డి డేవిడ్ జోసఫ్ మంచి ఆరోగ్యం, స్పాండిలిటీస్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, డైసీ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సుకన్య మనోహర్ కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా, చేస్తున్న వ్యాపారంలో యేసయ్య కృప తోడుగా ఉండినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు దేవుని చిత్తం వారి కుటుంబంలో నెరవేరినట్లుగా, స్టీఫన్ సాత్విక్, పాల్ సాత్విక్ల దేవుడు తన జీవితంలో తన జ్ఞానముతో నింపి సంరక్షణలో ఉంచుకున్నట్లుగా, జన్మదినోత్సవం కొనియాడుతున్న స్టీఫన్ సాత్విక్కి దివ్యకారుణ్యమూర్తి ఎల్లవేళలు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్టీఫన్ సాత్విక్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. జ్ఞానేశ్వర్ నందం రేపటి దినం ఇంటర్వ్యూకి వెళ్ళుచుండగా దేవుని నడిపింపు మరియు దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ బిన్నీ స్టెప్ ఎగ్జామ్ రాస్తుండగా మంచి జ్ఞానం, దేవుని దీవెనలు, దేవుని తోడ్పాటు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె సుజాతకి ఫాదర్ సిరిల్ గారు ప్రార్థించిన పిమ్మట రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కె సునీత మంచి ఆరోగ్యం, హృదయ వాంఛలన్నీ నెరవేరినట్లుగా కుమారుని భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కృతిక అనే ఒక సహోదరి కడుపులో ఉన్నటువంటి బిడ్డతో వారు ఆరోగ్యంతో ఉండేటట్టు దేవుడు బిడ్డను తల్లిని కాపాడమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ వారి ఇంటిలో అద్భుత కార్యములు చూసేటట్టు ప్రభుని ప్రార్థన చేద్దాం. అలాగే ఒక వ్యక్తి తన యొక్క స్పాన్సర్షిప్ను ఇంగ్లీష్లో చదవమన్నారు, అలాగే చదువుతాను. హ్యాపీ బర్త్డే టు నాథానియల్ as he celebrating first birthday.
Thank you, Lord, for protecting him, guiding him, and filling him with lives with joy, filling our lives with joy. God's protection, good health, and bright future for him. This program is sponsored by N. Rayappa Marshall, Sharon Moses. Nathaniel, happy birthday to you on your first birthday, and God's mighty blessings for you. అలాగే ఎంతమంది ఈ నవదన ప్రార్థనలు అద్భుతాల కోసం ఇచ్చి ఉన్నారో వారిని మరియు ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎంతో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, నవదన ప్రార్థనలో పాల్గొంటున్న అందరికీ అద్భుతాల కోసం ప్రార్థించమ్మా. దేవ వరప్రసాదం చేతన్నిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మార్కు స్వార్త 10వ అధ్యాయం 48-49 వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 48 and 49. దావీదు కుమారా యేసు, ప్రభు నన్ను కరుణింపుమని కేకలు వేసెను. అంతట యేసు నిలిచి వానిని ఇచ్చటకు పిలువుడు అనెను. అందుకు ముందు వరకు ప్రజలల్లా ఆయన్ని బెదిరిస్తుంటే యేసు ప్రభు ఆయన్ని దగ్గరికి రమ్మని పిలిచాడు. ఈ లోకంలో నీవు తప్ప నాకు ఎవరున్నాడని ఆయన వైపే చూస్తూ గురుటివాడు ఏడ్చాడు. యేసు ఆయనను రమ్మన్నాడు. ఈరోజు మనము కూడా, దేవా నేను నిన్నే నమ్మి ఉన్నాను, నాకు సహాయం చేయమని అడుగగా మనలను ప్రభు చెప్తున్నాడు, నీవు ఇచ్చటకు రమ్ము, నేను నిన్ను దీవించటకు సిద్ధపడుతున్నాను అని ఈ నవదన ప్రార్థనలో దీవించే పాటను ఈరోజు మనం పాడబోతున్నాం. ఎస్, the blind beggar cried out saying, Jesus, son of David, have mercy on me. And that one voice was heard by Jesus. He told, bring him to me. Same Jesus will ask us to be brought to him and he will bless us today. Let us pray for this special grace. కీర్తన 73:25. స్వర్గమున నీవు తప్ప నాకు ఇక ఎవరు ఉన్నారు? ఈ భూమి మీద నీవు తప్ప వేరొకటి నాకు రుచింపదు.
కీర్తనగారునితో మనం కూడా పాడబోతున్నాం. Psalm 73:25. Who else is there for me except you in heaven, and on this earth nothing can be tastier than your presence. కీర్తన 146, 8 గ్రుడ్డివానికి చూపు కొసగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును. The Lord will give sight to the blind, and those who are depressed in life, He will lift them up. Amen. Psalm 146:8. పిశాచము వెడలగొట్టబడినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడినట్టు మన జీవితంలో ఉన్న మూగతనం, చెవిటితనం, గ్రుడ్డితనంలన్నీ పాట ద్వారా తొలగిపోవునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకములో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. గ్రుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువగా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, గుడ్డివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్ను ఇక మీదట ప్రజలు పరిత్యజింపరు, ద్వేషింపరు, విస్మరింపరు. నేను నిన్ను సదా సర్వోన్నతమైన దానిగా చేయుదును.
యెషయా 60:15. Isaiah 60:15. You will no more be called the one who is forsaken. I will take care of you and I will take you to the highest level. Isaiah 60:15. లోకమంతా చూసి నన్ను నవ్వినా జాలితో నీవు నన్ను చేరదీయుమా. ఒంటరినయ్యా నాకు తోడుగా నిలువమయ్యా, నన్ను దాటిపోకయ్యా అని గుడ్డివానితో కలిసి పాడే పాట పాడదాం. లోకమంతా చూసి నన్ను ఏడ్పించిన జాలితో నన్ను నీవు చేరదీయుమా. లోకమంతా చూసి నన్ను ఏడ్పించిన జాలితో నన్ను నువ్వు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. భక్తితో ఒంటరి వారికి, ఏకాకిగా మారిపోయిన వారికి, లేకపోతే భర్త భార్యను కోల్పోయినటువంటి వారు, వృద్ధాశ్రమంలో ఉన్న వారికి, అనాథలు, వారందరికీ గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడే మొన్ననే ఒక ప్రవచన రూపంలో ప్రభు నా ద్వారా ఒక మాట పలికించాడు. ఎవరో ఒక వ్యక్తి, ఇంతకుముందు ఇక్కడ యూత్లో ఉన్నటువంటి వ్యక్తి, నీవు నా డాడీ మాత్రం ఉండి ఉంటే అని అలా అనిపిస్తే పరిస్థితి నీకు వచ్చినట్టు, కానీ దేవుడే నా డాడీ, దేవుడే నీ డాడీ అని ప్రభు చెప్పినట్టు, అలాగే నీకు అది స్పందించినట్టు వార్త పంపినట్టు వింటున్నాం. మరి ఆ వ్యక్తిని ప్రభు అలా తాకినందుకు స్తోత్రం. ఇలా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు ఆశీర్వదించుటకు మూడవ గుర్తులో కీర్తన 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను నన్ను చేరదీసి పరామర్శించును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. Psalm 27:8, ఈవెన్ ఇఫ్ మై మదర్ అండ్ ఫాదర్ గివ్స్ మీ అప్, గాడ్ విల్ టేక్ మీ అప్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్స్ అ మీనింగ్. ఒకరోజు ఏదో ఒక రోజు మనమందరం కూడా అమ్మ నాన్నను కోల్పోవలసిన వ్యక్తులే. నాకైతే జరిగింది, మీరు చూశారు. అయినా దేవుని కోసం నిలబడుతున్నాను. అలాగే మీకు వచ్చినప్పుడు, లేకపోతే వచ్చి ఉంటే ఈరోజు ఆ సాక్ష్యం విన్నారు కదా, మీరు చెప్పాలి, ఇప్పుడు నాకు దేవుడే తండ్రి, దేవుడే తల్లి అని చెప్పే. అప్పుడు దాకా ఒకవేళ ఇంకా బ్రతికి ఉన్నారంటే అది జరిగినప్పుడు దానికి సిద్ధపడటానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడని అర్థం. గుండెలో ధైర్యం తెచ్చుకోండి. దేవుడే నా తల్లి, దేవుడే నా తండ్రి,
ఆయనే నన్ను ఎన్నుకొన్నాడు, నడిపిస్తాడు అని చెప్పే మాటను పాటగా పాడుతున్నాం. పాడదాం. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. మరొకసారి ఇటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డకు ఈ గుర్తును అర్పించి ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. జనాలు వేల సంఖ్యలో వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు చేసిన ప్రార్థన ద్వారా వచ్చే వాళ్ళు వెళ్ళే వారందరినీ దేవుడు సంరక్షించి కాపాడుతున్నాడు. అలాగే రాబోయే ఆదివారం కూడా వస్తున్నటువంటి ఆ కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ కదలి వచ్చి యేసు ప్రభు కరుణను అనుభవించడానికి, ఆ తేజస్సును పొందడానికి వస్తున్న జన సమూహమును జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ప్రయాణంలో దేవుడు రాకపోకళ్ళలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించండి. There are so many people who are making journey to come here on Sunday. Let us pray for their going and coming for protection. అలాగే దేశంలో శాంతి నెలకొల్పాలని ప్రభుని ప్రార్థించండి. Let us pray for special peace, not temporary peace but permanent peace. అప్పుడప్పుడు వింటున్నాం శాంతి మరి కొద్దిగా యుద్ధము ఆగిపోయినటువంటి పరిస్థితి అని. కానీ సడన్గా అలా చెప్పి మళ్ళీ ఒకసారి అది లేవనెత్తకుండా ఒకసారి అణచివేయబడాలని, దేవుడు శాంతి సమాధానం కలుగ చేయాలని ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును
నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును పండుగకు వస్తున్న ప్రతి బిడ్డను పండుగకు వస్తున్న ప్రతి బిడ్డను నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరినీ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 51వ కీర్తన 10వ వచనం. ఈ మూడు కూడా చక్కగా ఒక దైవజనుడు రాసినటువంటి పాట. 4, 5 మనం 5 చరణాల కోసం మనము దేవుని దగ్గర ప్రార్థించి రాసినటువంటి 2 చరణాలు పాడుదాం. కీర్తన 51:10. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నాలో నుండి తీసివేయకము. Psalm 51:10. Do not take away the Holy Spirit from me. Don't take me away from your presence. దావీదు తన జీవితంలో పాపములో పడిపోయి ఏడ్చాడు. ఏడ్పులకు కానుక మీకు తెలుసు. అదే వంశములో దావీదు కుమారుడు అని యేసుప్రభు పుట్టాడు. ఆ నామమునే ఈరోజు ఉచ్చరించి గెలిచాడు గ్రొడ్డివాడు. Look at this. David cried when he sinned and he said, please don't take away the Holy Spirit from me. Don't take me away from your presence. And the result is Jesus was born in his descendant, and the blind man recognized that, and he said, Jesus, son of David, don't leave me and go away. నన్ను దాటిపోకయ్యా అని పాడాడు. ఈ ప్రార్థన ద్వారా మిమ్మల్ని దాటి వెళ్ళడు, మీ దగ్గరికి వస్తాడు. లేకపోతే ఆయన దగ్గరికి రమ్మంటాడు. ఇది రెండిట్లో ఒకటి జరుగుతాయి. కన్ను మూసుకొని దర్శనం చూసుకుంటూ భక్తితో పాడుదాం. పాపిని నన్ను నీవు త్రోసివేయకు, నీ పరిశుద్ధ ఆత్మను తీసివేయకు. పాపిని నన్ను నీవు త్రోసివేయకు, నీ పరిశుద్ధ ఆత్మను తీసివేయకు. నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుమా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుమా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. పాపము, దాని ద్వారా వచ్చే నేరము, అపరాధ భావం ఇవన్నీ తొలగిపోయే రోజులు ఇవి. కరుణ కిరణాలు ప్రవహించే రోజులు. అందుకే లాస్ట్ రోజు అనగా పండుగ రోజు మనము దయానిధియగు సింహాసనం చేరదము అని పాట పాడబోతున్నాం. We are getting ready. Slowly we are coming closer to the throne of mercy every day. సో రేపటి దినం మీకు తెలుసు, గడిచిన శుక్రవారం పవిత్ర శుక్రవారం కావున మొదటి శుక్రవారం లాగా మీకు తెలుసు ప్రతిసారి నేను అది ప్రసంగమైన పూజ తీసుకున్న మీ అందరినీ, కుటుంబాలను, ప్రపంచాన్ని యేసు హృదయానికి అర్పిస్తాం. ఆ యొక్క అవకాశం మనకు పోయిన వారం లేదు కావున పవిత్ర శుక్రవారం రేపటి దినం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పవిత్రమైన యేసు హృదయానికి అర్పించే పాట తీసుకొని పాడబోతున్నాం. Tomorrow we will be offering yourself, consecrating yourself, your family and the whole world to the Sacred Heart of Jesus, as we could not do on that first Friday because it clashed with the first Friday, the Good Friday. So we'll be offering. So those who want to offer your holy, this particular mercy chaplet, you are welcome to do so tomorrow. But on the final day, that is a feast day, we will be taking you to the throne of mercy by a song. భక్తితో ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇవి మన పండుగకు సంబంధించిన ప్రత్యేక ప్రకటనలు. దయచేసి గమనించండి. ఆల్రెడీ బేస్తవారం ఈరోజు, మరి ఇంకా ఒక రోజు లోపల అందరూ కూడా మీ పూజ ఉద్దేశంలో ఆన్లైన్లో మీరు దయచేసి తెలియచేయండి. ఎందుకంటే శనివారం వరకు ఆగకుండా ఒకేసారి అందరూ మరి ఇస్తుంటే కొన్ని మిస్ అయ్యే అవకాశములు ఉంటాయి. అందువలన దయచేసి రేపటి దినం మీరు లోపల మీ పూజ ఉద్దేశంలో అర్పిస్తే మంచిది. తప్పనిసరి వేరే పరిస్థితి లేకపోతే శనివారం నో ప్రాబ్లం. కానీ ఆదివారం ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడకుండా చూసుకోండి. స్ట్రైట్గా మీకు కేటాయించిన స్థలంకి వచ్చి యేసు ఒడిలో కూర్చొని యేసు దివ్య కిరణాలు వైపే చూస్తూ మీ కుటుంబాన్ని అర్పిస్తూ ప్రార్థించండి. వచ్చి కూర్చున్న తర్వాత మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పి వాళ్ళందరినీ కిరణాలు లోపల పంపి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ నోట్, అండ్ టుడే బీయింగ్ థర్స్డే, టుమారో ఇట్ సెల్ఫ్ ఇఫ్ పాసిబుల్, టుమారో ఇట్ సెల్ఫ్ ఆన్లైన్ మేక్ ఆల్ ద మాస్ ఇంటెన్షన్స్, బికాస్ సాటర్డే in the last minute don't wait for it, and Sunday don't come and stand in the line, so that you can go straight to the hall, and each member of your family you can slowly pray and send them to the race of Jesus and get the blessings. So from the beginning there is blessing, starting నుంచి చివరి వరకు బ్లెస్సింగే, దాన్ని వాడుకోండి. అలాగే ఆ దినమున ప్రత్యేకంగా మీకు మాంసంతో కూడినటువంటి పండుగ కావున అలా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారి కుటుంబాలను ఆ రోజు అనౌన్స్ చేస్తాం. వారి కోసం ప్రార్థించండి. లెట్ థ్యాంక్ ద లార్డ్. దే వాంటెడ్ టు హ్యావ్ అ ఫీస్ట్ డే meal like that, so people have come forward. We'll be announcing those names. Start praying for them. So it's good people, they love divine mercy, so they have come forward. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు వచ్చేటప్పుడు ఎవరైతే డిఎంఐ గ్రూప్లో ఉన్నారో మీరందరూ ఈ సర్టిఫికేట్ మీరు తీసుకుని రావాలి. ఎందుకంటే మీరు రాసినటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ మరొకసారి ప్రభువునికి అర్పిస్తాం. అలాగే మీరు దేవుని ముందు మాట ఇచ్చారు, 13,000 మందికి వచ్చి నేను ప్రార్థిస్తానని, వాళ్ళు మీకోసం ప్రార్థిస్తారని. దాన్ని నూతనీకరించే సాంగ్యములు కూడా ఆ రోజు జరుగుతాయి. అలాగే మీ ఇంటిలో యేసు ప్రభు కారుణ్య ఫోటో ఒకవేళ ఉంటే దాన్ని తీసుకురండి. అవన్నీ మళ్ళీ ఒకసారి ఆశీర్వదింపబడతాయి. సో ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ క్యాన్ బ్రింగ్ ఎ పిక్చర్ ఆఫ్ డివైన్ మర్సీ జీసస్ and we'll bless it. Also those who are DMI group, you have to bring this certificate of consecration, and we'll be renewing the consecration that day. Also we'll be praying for all of you. So దానికి ముందు స్టార్టింగ్లోనే ప్రదక్షిణ ఉంటుంది. యేసు ప్రభు కారుణ్య ఫోటోతో పాటు మనం ప్రదక్షిణ హాల్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ హాల్ లోపలికి వస్తాం. సో we'll be taking a procession from the hall, go out of the hall, take a round and come back to the hall.
సో ఇవన్నీ మిస్ కాకుండా టైంకి వచ్చేసేయండి. 9:30 కల్లా గురువులు మీకు అందుబాటులో పాపస్యం వినటానికి ఉంటారు. 9:30 ద ప్రీస్ట్ విల్ బి ఆల్సో అవైలబుల్ ఫర్ యూ టు హియర్ ద కన్ఫెషన్. సచ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. గొప్ప పండుగ, దానికి సిద్ధపడే గొప్ప వేళ. రండి, దేవుని దీవెనలు పొందండి. ఎవరైనా ఇలాంటి పండుగకు కానీ లేకపోతే డివైన్ మర్సీ స్ప్రెడ్ కావటానికి సహకరిస్తే, నిన్నటి రోజు పూజలో మీరు విని ఉంటారు, వారందరినీ దేవుడు మరణ గడియలో కూడా కాపాడుతాడు. బ్రతికి ఉన్నప్పుడు వారి తరపున మాట్లాడతాడు. గురువులు ఒకవేళ పనిచేసే వాళ్ళ మీద గొప్ప అపారమైన శక్తిని దేవుడు పంపిస్తాడంట. కానీ చిన్నగా నేను అనుభవిస్తున్నాను ఈ రోజుల్లో. మీరు కూడా అందువలన మీ ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ కదిలించండి. చుట్టాలు అందరూ కలిసి టూర్కు పోతున్నారు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చే రోజు యేసుప్రభు కోరుకున్న పండుగ. అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది ఒక మహోత్సవంగా కొనియాడండి. ఆ దినమున పాపస్నానం చేసి పూజలో పాల్గొన్న వారందరినీ నేను పరలోక వర్షాన్ని కురిపిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఎస్, ద ఫ్లడ్ గేట్స్ విల్ ఓపెన్ ఫర్ దోస్ హూ మేక్ అ గుడ్ కన్ఫెషన్ అండ్ గో ఫర్ అ గుడ్ హోలీ మాస్ అండ్ పార్టిసిపేట్ ఇస్ and he said to make it like a great festival. So this is what Jesus requested. So bring many people possible. మీ తరఫున కలిసి ఒక 100 మంది, 200 మంది, 50 మంది, 500 మంది అలా తీసుకురండి. ఇది సాధ్యం, మీకు తీసుకురండి. దైవ సన్నిధిలో గడపండి. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు ముందు రోజు కూడా శనివారం డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో కూడా నడిపించాలి. 2 గంటలు నా కోసం ప్రార్థించండి. తర్వాత వచ్చి ఇక్కడ నడిపించుటకు కావలసిన జ్ఞానం, వివేకం, ఆత్మాభిషేకం, ఆరోగ్యం ఇవన్నీ మాకు, మా బృందానికి దయచేయమని కూడా ప్రార్థించండి. దయగల తండ్రి, ముగించబోతున్నాం ప్రభా. ఈరోజు మరొకసారి 7వ దినం నవదిన ప్రార్థన ద్వారా మాకు అనేక విషయాలు ప్రభా మాట్లాడి మమ్మల్ని నీవు దగ్గరికి రమ్మని పిలుస్తున్నావు తండ్రి. ఆ దావీదు కుమారుడా నాపై దయచూపమని నన్ను దాటి వెళ్ళక ప్రభా అని అడిగినప్పుడు దాటి వెళ్ళలేదు, దగ్గరికి తీసుకున్నావు. ఈరోజు ఈ ప్రార్థన ద్వారా అందరినీ దగ్గరికి తీసుకున్నావని నమ్ముచున్నాం. నీ దగ్గర ఉన్నవన్నీ ఇప్పుడు వాళ్ళకు సప్లై చేస్తున్నావని మేము నమ్ముచున్నాం. వారికి కొరతగా కొదువగా ఉన్నదని సమృద్ధిగా మారబోతున్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, కన్నీరు తుడుస్తున్నందులకై వందనలు అర్పిస్తున్నాం. 1800 దాటి వెళ్తున్న ప్రోగ్రాంలో నేను నిలబడటానికి, బృందమంద పాడుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థన చేయుటకు, వాక్యం రాసి ఇవ్వటానికి, మ్యూజిక్ వాయించడానికి, తెరవెనుక పనిచేసిన కెమెరామ్యాన్ అందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, నీ చిత్తమైతే ప్రభా ఈ 2 పండుగలలో మేము మళ్ళీ ఒకసారి సిమియోను వలె చూసి, అలాగే ప్రజలు చూసి ఆనందించే దినములు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యోబు 29:4 ప్రభు నా ఇంటికి సంరక్షకుడవై ఉండి నన్ను వృద్ధిలోనికి తెచ్చిన శుభదినములు ఇవి అని రాయబడి ఉన్నది. ఈరోజు కరెక్ట్గా ఉంది నవదిన ప్రార్థన. జాబ్ 29:4 The Lord himself remained as my safeguard and he took me to the next level of prosperity. It is the days of good news. శుభదినములు. 1 John 3:8 1 యోహాను 3:8 సైతాను కృత్యం నశింపచేయుటకు దేవుడి పుత్రుడు అవతరించెను. ఈ పాట పాడినప్పుడు సైతాను కృత్యములన్నీ నశించిపోవునుగా, కట్టబడిన వారికి విడుదల కలుగునుగా, విడుదల ద్వారా బంధింపబడిన వారికి స్వేచ్ఛ కలుగునుగా, అది కూడా త్వరగా జరుగునుగా. అలాగే రాసాం, పాడదాం. బంధింపబడిన మమ్ము మా కుటుంబాలను విడుదలనీయ నీవు త్వరగా రావయ్యా. బంధింపబడిన మమ్ము కుటుంబాలను విడుదలనీయ నీవు త్వరగా రావయ్యా. సాతాను కృత్యములను నశింపచేయుమా, సాతాను కృత్యములను నశింపచేయుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకములో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకములో ఎవరు లేరయ్యా.
నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దాటిపోకయ్యా మమ్ము దాటిపోకయ్యా, మమ్ము దాటిపోకయ్యా, మాపై దయ చూపుమయ్యా. 7 రోజులు గడిచిపోయినాయి, 2 రోజులు ఉన్నాయి. దయచేసి ఈ లింక్ను అందరికీ పంపిస్తూ స్ప్రెడ్ చేయండి. దేవుణ్ణి కరుణను స్ప్రెడ్ చేసేవారిని దేవుడు మరణ గడియలో కూడా కాపాడుతాడంట. ఈ టైంలో ఏది అడిగినా దేవుడు ఇస్తాడంటున్నాడు. భక్తితో మనం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ దివ్య కారుణ్యం ప్రేమిస్తూ ఊర్లలో ఉన్న ప్రజలను కదిలించి తీసుకురాబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మెంబర్స్ మరియు కుటుంబ సభ్యుల ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రిజల్ట్ పొందిన వారి మీదను రిజల్ట్ కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు తమిళనాడులో వేలాంకణిలో తమిళ మొడకమనికి వస్తున్న ప్రజల మీదను 1వ తారీఖున ఇంకొక పుణ్యక్షేత్రంకి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలన్నిటి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి 7 రోజులుగా నడుస్తున్న నవదన ప్రార్థన ద్వారా 7 అంటే సంపూర్ణమైన నంబర్. 7 రోజులుగా మీరు ఏడుస్తున్న ఏడ్పులు కన్నీలంతా తుడవబడే పండుగ జరగాలని భక్తితో తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, దయామయుడు, కృపామయుడు, కారుణ్యమూర్తి, నిన్ను దాటి వెళ్ళక నీ దగ్గరికి వచ్చి నిలబడుతున్న ప్రభు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి స్వస్థపరచి అద్భుతాలు చేసి సాక్షులుగా జీవించే వరం దయచేసి దీవించునుగాక. May the Lord who will never leave you and go away, who is standing near you, bless you in the name of the Father and the Son and the Holy Spirit. నీవు తప్ప నాకి లోకములో ఎవరున్నారయ్యా, దావీదు కుమారుడా మమ్ము దాటిపోకయ్యా, నజరేతు వాడా యేసయ్యా మమ్ము విడిచిపోకయ్యా.